కోకోనట్ ఆయిల్ గురించి ఇప్పుడు చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అంటే అది ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదుల్లో తీసుకోవాలి, సో మనం ఎలా తీసుకుంటే అది హెల్దీ అనేది చాలామంది అడుగుతున్నారు. సో కోకోనట్ ఆయిల్ అనేది ఓన్లీ జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్స్ వరకు అలౌడ్. సో డైలీ వచ్చేసరికి 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వరకు తీసుకోవచ్చు. సో కాకపోతే అది ఎంటీ స్టమక్ ఆఫ్టర్ ఎంటీ స్టమక్ లేకపోతే ఆఫ్టర్ ఫుడ్ అనేది చాలామందికి అపోహనం. సో పొద్దున్నే లెగ్గానే ఎంటీ స్టమక్ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఇస్ హెల్దీ. కాకపోతే అది ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటున్నాం, లేకపోతే ఆల్రెడీ షుగర్ ఉంది మనకి, లేకపోతే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, లేకపోతే వేరే కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే కొలెస్ట్రాల్కి సంబంధించిన వేరే ఫ్యామిలీ హిస్టరీ రన్ అవుతుంది, మనకి హైపర్ కొలెస్ట్రీమియా ఉంది అన్నప్పుడు మన కోకోనట్ ఆయిల్ అనేది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో అలాంటివి మనం అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. ఎవరైతే హెల్దీగా ఉన్నారో, హెల్దీ లైఫ్ స్టైల్ ఇనీషియల్గా మనం స్టార్ట్ చేయాలి, లేకపోతే షుగర్, బీపీ, లేకపోతే కొలెస్ట్రాల్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం ఇలాంటివి లేవు అన్న వాళ్ళే ఈ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తే బెటర్. సో కోకోనట్ ఆయిల్ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అంటే కనుక మనకి సెల్ రీజనరేషన్కి. సో మనకి సెల్స్ కొట్టినప్పుడు మనకి ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అనేది యూజ్ అవుతుంది. సో దానిలో వచ్చేసరికి మనకి ఈ కోకోనట్ ఆయిల్స్లో మనకి లాంగ్ చైన్ ఆర్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే మనకి మంచి కొలెస్ట్రాల్ తయారవడానికి కానీ లేకపోతే మిగతా ప్రోటీన్స్ తయారవడానికి కానీ హెల్ప్ అవుతుంది. సో దాన్ని రీచ్ మనకి హెల్దీ అనమాట కోకోనట్ ఆయిల్.